హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుశాంత్ ఫ్రమ్ 49 ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉన్నారు. ఈ రోజు మనం లైఫ్ లైన్లో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఫర్టిలిటీకి సంబంధించి ఇష్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ సుశాంత్తో మాట్లాడాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో డాక్టర్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న కంప్లైంట్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి ఎక్కువగా వింటున్నాం. అసలు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్లే ఇది వినాల్సి వస్తుంది అనుకోవచ్చా? రైట్. సో ఇప్పుడు ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ 1 in 7 కపుల్స్, అంటే 7 కపుల్స్లో ఒక కపుల్కి ఈ ప్రాబ్లం ఇప్పుడు వస్తుంది. 1 సంవత్సరం వరకు కూడా భార్య భర్తలు కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ సక్సెస్ రాలేకపోతే అప్పుడు ఒక డాక్టర్కి విజిట్ చేయాలి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి విజిట్ చేస్తే అప్పుడు వైఫ్ది కొన్ని టెస్ట్లు అడ్వైస్ చేస్తారు. బేసిక్ ఇనీషియల్ వర్కప్లో హిస్టరీ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్కి ప్రశ్నలు అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఫ్యాక్టర్స్లో హీట్ ఎక్స్పోజర్ ఉందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో పని చేస్తే అక్కడ గ్యాస్కి హీట్కి ఎక్స్పోజ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ హిస్టరీ. నెక్స్ట్ కెమికల్ యూజ్, ఒకసారి అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఆర్ ఎనీ ఇండస్ట్రియల్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతుందా లేదా పేషెంటే చెప్తారు. ఆక్యుపేషన్ తోటి తెలిసిపోతుంది, ఓకే దిస్ మే బీ వన్ ఆఫ్ ద రీజన్స్ అని. మళ్ళీ రేడియేషన్కి ఎక్స్పోజర్, ఇవి అన్నీ హిస్టరీలో తెలిసిపోతాయి. చిన్నప్పుడు కొన్ని పేషెంట్స్కి ట్యూబర్కులోసిస్ ఇన్ఫెక్షన్ ఆర్ మంప్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి అన్నీ వచ్చి ఎఫెక్ట్ అవుతే డెఫినెట్లీ అది సమ్టైమ్స్ అడల్ట్హుడ్లో ఇన్ఫర్టిలిటీ లాగా ప్రజెంట్ అవుతుంది. సో పేషెంట్కి క్వశ్చన్ అడిగితే అవును చెప్తారు, అవును మమ్స్ అయింది అప్పుడు చిన్నప్పుడు. సో అలా, సో ఫస్ట్ ప్రాపర్ హిస్టరీ టేకింగ్ ఉండాలి. పేషెంట్ ఏజ్ కూడా ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ ఈజ్ స్ట్రెస్ ఉందా లేదా, బికాజ్ ఆఫ్ స్ట్రెస్ ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ బాధ చాలా, బికాజ్ ఆఫ్ ఇన్కరెక్ట్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఇన్కరెక్ట్ స్లీప్, ఇది పెరిగిపోతుంది. బికాజ్ స్ట్రెస్ విల్ రిలీజ్ కార్టిజాల్ హార్మోన్ అండ్ లేడీస్లో కూడా పీరియడ్స్ ఇంబ్యాలెన్సెస్ అవ్వచ్చు. మళ్ళీ సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఇది మ్యారివానా, ఇలాంటి సబ్స్టెన్సెస్ అబ్యూజ్ చేస్తే డెఫినెట్లీ ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ అవుతుంది. స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఇవన్నీ పేషెంట్కి అడుగుతారు. ఆఫ్టర్ దాట్ వైఫ్ ఫ్యాక్టర్కి మళ్ళీ స్కానింగ్ చేసుకుంటారు. అల్ట్రాసౌండ్, గర్భసంచిది, అండాశయాలది, హార్మోన్ టెస్ట్ ఉంటాయి. ఇవి అన్నీ బేసిక్ టెస్టింగ్. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ కర్నూలు. ప్రభాకర్ గారు, డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. మాకు పిల్లలు మామూలు 9 years నుంచి ట్రై చేస్తున్నాం సార్, ఇన్ఫెర్టిలిటీ ట్రై చేస్తున్నాము. లేదు సార్, మామూలు నంద్యాల హాస్పిటల్లో అంతా చూపించుకున్నాము. ఓకే, 9 years నుంచి ట్రై చేస్తున్నారు. ఇప్పటివరకు పిల్లలు ఉన్నారా మీకు? ఫస్ట్ అంటే సెకండ్ మ్యారేజ్ సార్ మామూలుగా. ఓకే, ఫస్ట్ మ్యారేజ్లో ఒక బేబీ, పాప, బాబు? ఇద్దరు అమ్మాయిలు సార్. రైట్, న్యాచురల్గా వచ్చింది అప్పుడు ప్రెగ్నెన్సీ? అవును సార్, న్యాచురల్గా. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్లో మీరు ఇంకొక చైల్డ్కి ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. ఎన్ని ఇయర్స్ ట్రై చేశారు ఇప్పటి వరకు? అదే అదే చూస్తున్నాం. ట్రై నంద్యాలలో చాలా వరకు చెక్ చేసి చూసాం సార్. రైట్, చెకప్లో ఏమైనా చెప్పారా అబ్నార్మాలిటీ రిపోర్ట్స్లో? అదే మామూలు అది ఐవీఎఫ్ చేయించుకోవాలంటున్నాను సార్. ఐవీఎఫ్ చేయించుకోవాలి. దానికి కారణం ఏమైనా చెప్పారా? ఏ ప్రాబ్లం ఉంది దీనికోసం ఐవీఎఫ్ అని? అది నీటి బుడగలు ఉన్నాయన్నారు సార్. నీటి బుడగల ప్రాబ్లం అని చెప్పారా? అవును సార్, లైట్గా నీటి బుడగలు ఉన్నాయి. అది క్యూర్ అయిపోయిన తర్వాత సక్సెస్ అయిపోయింది. లేదంటే మీరు ఐవీఎఫ్ చేసుకుంటే మేలది. ఎందుకంటే నా ఏజ్ వచ్చేసి 40 years సార్. మీ వైఫ్ ఏజ్ ఎంత ఉంటుంది? మామూలుగా పొలం పనులకు వెళ్తారు సార్. ఎంత ఉంటుంది? పొలం పనులకు వెళ్తారు సార్. ఏజ్, వయసు ఎంత ఉంది ఆమెది? ఆమెది 32 సార్. 32, రైట్. సో ఇప్పుడు జస్ట్ నీటి బుడగల్ ప్రాబ్లం ఉంటే అండ్ వయసు 32 years ఉంటే అది డైరెక్ట్ ఇండికేషన్ కాదు ఐవీఎఫ్కి. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, అది ఒక పెద్ద పద్ధతి. సో ఈ పద్ధతిలో బేసిక్లీ నెలసరి 2వ రోజు నుంచి స్కానింగ్ చేసి ఎగ్స్ స్టిమ్యులేట్ అంటే ఫాలికల్, అండాశయాల్లో ఫాలికల్స్ ఉంటాయి, అవి చిన్న ఉంటాయి స్టార్టింగ్లో. సో ఇంజెక్షన్స్ ఇస్తే అవి పెరుగుతాయి, ఓవరియన్ స్టిమ్యులేషన్ అంటారు. దీనికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఒక 9, 10 రోజులు, 12 రోజుల వరకు కూడా ఉంటాయి కొన్ని పేషెంట్స్కి. ఒకసారి ఫాలికల్ సైజ్ మంచిగా పెద్ద అయినాక ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి 10 నిమిషాలది మత్తు ఇస్తారు, బేసిక్లీ అనెస్థీజియా ఇచ్చి ఆపరేషన్ థియేటర్లో సూది పంపిస్తారు ఈ ఫాలికల్స్లో. సో ఫాలికల్స్లో లిక్విడ్ వస్తే దాంట్లో దే విల్ బీ ఎగ్స్ అంటే ఊసైట్స్.
సో ఈ oocytesలో మళ్ళీ మీరు సిమెన్ శాంపిల్ ఇచ్చినప్పుడు దాంట్లో కణాలు ఉంటాయి కదా, అది సెలెక్ట్ చేసుకుంటారు మైక్రోస్కోప్ కింద అండ్ ఈ ఎగ్స్లో ఎక్కిస్తారు. సో ఈ పద్ధతి యాక్చువల్లీ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. సో కొన్ని 3 days ఎగ్జాక్ట్లీ అవుతే అది పిండం ఫామ్ అవుతాయి, ఎంబ్రియోస్. సో ఈ ఎంబ్రియోస్కి సమ్టైమ్స్ ఫ్రెష్గా అదే సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు గర్భసంచి లైనింగ్ బాగుంటే, లేకపోతే అది లిక్విడ్ నైట్రోజన్లో క్రయో ప్రిజర్వేషన్ అంటే ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సైకిల్ పీరియడ్స్ 2వ రోజు నుంచి గర్భసంచి లైనింగ్ రెడీ చేసుకోవడానికి మెడిసిన్స్ ఇస్తారు అండ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఈ పద్ధతి ఐవీఎఫ్ ఎవరికి అవసరం పడుతుందంటే 2 సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉంటే ఆర్ ఎగ్ రిజర్వ్ ఆల్రెడీ అంటే అండాశయాల్లో ఫాలికల్ రిజర్వ్ నెలసరి 2వ రోజు యాంట్రల్ ఫాలికల్స్ చూసినప్పుడు తక్కువ ఉంటే ఆర్ ఏజ్ అబౌవ్ 35 years అండ్ ఇవి అన్ని అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటే ఆర్ హస్బెండ్లో స్పర్మ్ కౌంట్ ప్రాబ్లం చాలా తక్కువ స్పర్మ్ కౌంట్స్ బిలో 8 million per ml అంటే 80 lakhs per ml కింద కౌంట్స్ ఉన్నప్పుడు చాలా తక్కువ మోటిలిటీ మార్ఫాలజీ. సో సివియర్ ఫ్యాక్టర్స్ ఎండోమెట్రియోసిస్ పెద్ద పెద్ద గడ్డలు ఉంటే 2 సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఈజ్ ఐవీఎఫ్. సో ఫస్ట్ మీరు ఇవాల్యుయేట్ చేసుకోవాలి నిజంగా ఐవీఎఫ్ అవసరం పడుతుందా లేదా. అండ్ ఒక్కొక్కసారి చిన్న పద్ధతితోటి కూడా సక్సెస్ వస్తుంది, ట్యూబ్స్ అన్నీ బాగుంటాయి, అన్ని రిపోర్ట్స్ బాగుంటాయి. డాక్టర్, కొంతమందిలో వింటూ ఉంటాం చాలా ఇయర్స్ నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నాం అవ్వట్లేదు, అన్ని రిపోర్ట్స్లో నార్మల్ ఉందని. ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? రైట్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ ఏమనుకుంటారు మాది అన్ని టెస్టులు అయిపోయినాయి, కానీ ఇట్ ఈస్ నాట్ సో. వర్కప్లో కొన్ని టెస్ట్ మిస్ అయి ఉంటాయి. సో సరిగా అందుకే ఒక స్పెషలైజ్డ్ ఐవీఎఫ్ సెటప్లో ఒక ట్రైన్డ్ స్పెషలిస్ట్ చాలా ఇంపార్టెంట్. సో దే విల్ హ్యావ్ అ లుక్ అట్ ద అడ్వాన్స్ టెస్ట్. ఇప్పుడు కొత్త టెస్ట్ కూడా అడ్వాన్స్ టెస్టింగ్ ఉంటుంది ఫర్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. దీనికి మోస్ట్లీ కారణం క్యాన్ బి ఎండోమెట్రియోసిస్. ఒక్కొక్కసారి ఇఫ్ గర్భసంచిది స్కానింగ్ బాగుంది, స్పర్మ్ కౌంట్స్ కూడా బాగున్నాయి, ట్యూబ్స్ కూడా బాగుంటే, పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయి, ఎగ్ డెవలప్మెంట్ మంచిగా అవుతుంది, మళ్ళీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంటే ఒక్కొక్కసారి వీ విల్ డూ ద సర్జరీ, చిన్న డయాగ్నోస్టిక్ సర్జరీ, అది లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ. సో ఒక 15 minutes ప్రొసీజర్, పేషెంట్ సేమ్ డే డిశ్చార్జ్ అవుతారు, కెమెరా పంపిస్తారు పొట్ట లోపల అండ్ చిన్న కీ హోల్ సర్జరీ అది, ప్లస్ గర్భసంచిలో కూడా కెమెరా పంపించి అంత ఎండోమెట్రియల్ లైనింగ్ గర్భసంచి షేప్ ఎలా ఉంది అండ్ లోపల ఏమైనా ఎండోమెట్రియోసిస్ ఉందా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, వై దిస్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ కమింగ్. బికాజ్ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఈ లాప్రోస్కోపీలో యాక్చువల్లీ ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కూడా ట్యూబల్ డ్యామేజ్ మనకు డైరెక్ట్ విజన్ కెమెరాలో కనిపిస్తుంది. ఎర్ర అయ్యే ట్యూబ్స్, ఉబ్బినై ట్యూబ్స్, నీరు జమ అయిపోతే ఇవన్నీ ఒక్కొక్క స్కానింగ్లో మిస్ అయితే కూడా వీ క్యాన్ క్యాచ్. సో అండ్ అదర్ దెన్ దట్ మళ్ళీ కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటాయి. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ మైక్రోస్కోపిక్ లెవెల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే స్పర్మ్ ఎగ్లో పెనిట్రేట్ అవ్వదు. సో దీనికి సొల్యూషన్ ఈజ్ ఐవీఎఫ్ ఇక్సీ ఆల్సో. అండ్ స్పర్మ్కి ఫంక్షన్ టెస్ట్ కూడా ఉంటాయి, జస్ట్ కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ కాకుండా స్పర్మ్కి కెపాసిటేషన్ అవుతుందా లేదా, క్యాప్ స్కోర్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇవన్నీ చూసుకోవాలి. డాక్టర్, ట్యూబల్ బ్లాక్స్ విషయానికి వస్తే 2 ట్యూబ్స్లో ఈవెన్ 1 సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయినప్పటికీ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అనుకోవచ్చా? రైట్. సో గర్భసంచి పక్కనే 2 ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ అనేది పద్ధతి జరుగుతుంది. బేసిక్లీ స్పర్మ్ గర్భసంచి ఓపెనింగ్ సర్విక్స్ నుంచి కలిసిన తర్వాత సెమానల్ పూల్ నుంచి ఆ సర్విక్స్లో ఎక్కుతాయి. సర్విక్స్లో మ్యూకస్ ఉంటే అక్కడికే 90% ఆఫ్ ద స్పర్మ్స్ సర్విక్స్ అండ్ వజైనాలో చనిపోతాయి. బికాజ్ వజైనాలో pH యాసిడిక్ ఉంటుంది, అది యాసిడిక్ మీడియం. సో అక్కడికే 90% ఆఫ్ స్పర్మ్స్ ఫిల్టర్ అయిపోతాయి. ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ స్పర్మ్స్ గర్భసంచిలో వస్తాయి అండ్ ఇంకా లెసర్ స్పర్మ్స్ ట్యూబ్స్ వరకు వెళ్తాయి. ఈ ట్యూబ్లో ఎగ్ విల్ బి వెయిటింగ్, అంటే ఓవ్యులేషన్ అవుతే అండాశయం నుంచి ఆ ఎగ్ ట్యూబ్ పికప్ చేసుకొని ఆ ట్యూబ్లోనే ఎగ్ వెయిట్ చేస్తుంది ఫర్ ద స్పర్మ్. సో స్పర్మ్ పెనిట్రేట్ అయ్యి దాంట్లో మళ్ళీ దాని న్యూక్లియస్ ఫ్యూజ్ అవుతాయి. ఈ ప్రాసెస్కి ఫర్టిలైజేషన్ అంటారు. తర్వాత ట్యూబ్లోనే ఇదంతా పిండం ఫామ్ అవుతుంది. తర్వాత ఒక 3 to 4 days లేటర్ ఈ పిండం వచ్చి గర్భసంచిలో అతుకుంటుంది. ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా ఇంపార్టెంట్. సో బేసికలీ ప్రెగ్నెన్సీ రావడానికి గర్భసంచిలో జాగా మంచిగా ఉండాలి, పొర అంతే ఎండోమెట్రియల్ లేయర్ మంచిగా ఉండాలి, బ్లడ్ సప్లై బాగుండాలి, ట్యూబ్స్ అట్లీస్ట్ 1 ట్యూబ్ ఓపెన్ ఉండాలి.
రెండు సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటే ఇట్ ఈస్ డిఫికల్ట్. సమ్ టైమ్స్ బ్లాక్ ఏ టైప్ ఆఫ్ బ్లాక్ ఉంది, స్కార్డ్ బ్లాకేజ్ ఉందా ఆర్ డెబ్రీస్ బ్లాకేజ్ ఉందా అని తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి హెచ్ఎస్జి ఎక్స్రే టెస్ట్లో జస్ట్ డై పుష్ చేసినప్పుడు ట్యూబల్ ఓపెనింగ్ సన్నగా అయిపోయి స్పాజంలో వెళ్ళిపోతుంది. అది జస్ట్ టెంపరీ ఉంటుంది. సో అది టెంపరీయా, పర్మనెంట్ బ్లాకా, డెబ్రీస్ బ్లాకా, స్కార్డ్ బ్లాకా ఇవన్నీ తెలుసుకొని దానికి సొల్యూషన్ ఇవ్వాలి. ఒక ట్యూబ్ బ్లాక్ ఉంటే కూడా దేర్ ఈజ్ అ 80% ఛాన్స్ యాజ్ కంపేర్డ్ టు 2 ట్యూబ్స్ ఆఫ్ గెటింగ్ స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ అని. ఇప్పుడు డాక్టర్, ఒబేసిటీ కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అనుకోవచ్చా? డెఫినెట్లీ. సో మేల్ ఆర్ ఫీమేల్, హస్బెండ్ ఆర్ వైఫ్ ఇద్దరిలో ఒబేసిటీ ఒక ఇన్ఫర్టిలిటీకి కారణం అవ్వచ్చు. ఎందుకంటే ఒబేసిటీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి. అండ్ బేసిక్లీ మేల్స్లో అంటే హస్బెండ్స్లో ఒబేస్ ఉన్నప్పుడు 2 మెకానిజమ్స్. ఫస్ట్ ఈజ్ బికాజ్ టమ్మీ ఫ్యాట్, అబ్డామినల్ ఫ్యాట్ స్క్రోటమ్ అంటే బీజాలు అంతా స్క్రోటల్ శాక్స్లో ఉంటాయి. అండ్ ఆ స్క్రోటమ్కి హీట్ తాకితే స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది అండ్ స్పర్మ్ది కదలికలు దాని రకం కూడా తగ్గిపోతుంది. సో దిస్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్ అండ్ డయట్ చేసుకోవాలి. చాలా ఒబీస్ బిఎంఐ 35-40 అబవ్ ఉన్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీకి ఒక ఒపీనియన్ తీసుకోవాలి బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ తోటి. సో డయట్, ఎక్సర్సైజ్ ఈజ్ ద కీ. ఈ హార్మోన్స్ ఏమేమి తేడా ఉంటాయంటే ఇన్సులిన్ హార్మోన్ హైపర్ ఇన్సులినీమియా ఉండొచ్చు. మళ్ళీ టెస్టాస్ట్రాన్ టు ఈస్ట్రోడయాల్ రేషియో, ఇది ఈస్ట్రోజన్ టెస్టాస్ట్రాన్ బ్యాలెన్స్లో ఉండాలి. సో ఈస్ట్రోజన్ హై అయిపోతుంది ఒబేసిటీలో. అండ్ బేసిక్లీ హీట్, దిస్ ఈజ్ ద థర్డ్ రీజన్. మళ్ళీ ఫీమేల్స్లో కూడా ఒబేసిటీ ఉన్నప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అంటే ఎగ్ డెవలప్మెంట్ సరిగా అవ్వదు. LH టు FSH, PCO సిండ్రోమ్లో కూడా సమ్టైమ్స్ ఒబేసిటీ లింక్ ఉంటుంది. లెప్టిన్ అని హార్మోన్, ఇవి అన్ని హార్మోనల్ లెవెల్స్ ఫర్టిలిటీకి ఎఫెక్ట్ చేయొచ్చు. డాక్టర్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గురించి మాట్లాడుకున్నాం. స్ట్రెస్ విషయానికి వస్తే ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్న వాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అనుకోవచ్చా? డెఫినెట్లీ. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ప్లేస్లో ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూస్. కొన్ని పేషెంట్స్ చెప్తారు జస్ట్ మేము వారంకి 2-3 సిగరెట్లే, ఎక్కువ ఏమీ ఉండదు. బట్ ఈవెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్మోకింగ్, స్మాల్ అమౌంట్ ఆఫ్ టార్ యూజ్ కూడా డైరెక్ట్లీ స్పర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ రావచ్చు. పేషెంట్స్ అడిగితే దే విల్ సే అవును మేము ఒక 10 years స్మోక్ చేసినాం, ఇప్పుడు 1.5 year నుంచి ఆపేసినాం. బట్ దాని రెసిడ్యువల్ ఎఫెక్ట్స్ ఆపేసినాక కూడా కొన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఆర్ ఇట్ క్యాన్ ఈవెన్ బీ పర్మనెంట్. ఆల్కహాల్ పర్టికులర్లీ ఎక్సెసివ్ బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ చేస్తే డైరెక్ట్లీ టెస్టిస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దాన్ని టెస్టిస్ సైజ్ కూడా ఎక్సెసివ్ చాలా సంవత్సరాలు ఆల్కహాల్ డ్రింకింగ్ చేస్తే చిన్నగా అయిపోవచ్చు. టెస్టిస్ సైజ్ హైపోగొనాడిజం అంటారు, ప్రైమరీ హైపోగొనాడిజం. లివర్కి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్కి, సెరెబెలంకి కూడా. సో అన్ని ఆర్గన్స్కి ఈ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఇంక్లూడింగ్ ఇన్ఫర్టిలిటీ. మళ్ళీ స్ట్రెస్ అంటే బేసిక్లీ ఇంప్రాపర్ స్లీప్, జస్ట్ 3 to 4 hours ఆఫ్ స్లీప్. వర్క్ రిలేటెడ్ కూడా చాలా టెన్షన్, స్ట్రెస్ ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వచ్చు. బికాజ్ కంటిన్యూస్లీ అడ్రినలిన్ స్టేట్ ఉంటుంది, కార్టిజాల్ స్టేట్, హైపర్ కార్టిజాల్ ఉంటుంది బాడీలో. సో బికాస్ ఆఫ్ దట్ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. అండ్ డ్యూరింగ్ ఎగ్జామ్ స్ట్రెస్ కూడా ఉంటాయి చాలా లేడీస్లో. దే విల్ ఆల్సో హ్యావ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఇవన్నీ బాధ లాగా అవ్వచ్చు. కాలర్ లైన్లో ఉన్నారండి కరీంనగర్ నుంచి. రాజ్ కుమార్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే రాజ్ కుమార్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నా పేరు రాజ్ కుమార్ సార్, సైదాపూర్ సార్. ఓకే సార్, నా మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది సార్. సరే, ఓకే సార్. ఓకే. టెస్టింగ్ ఏమైనా చేసుకున్నారా? ఫర్టిలిటీది ఏం బాధ ఉంది మీకు? సార్ చూపెట్టుకున్నాం సార్. ఓకే. ఇక్కడ వేములవాడ దగ్గర నాంపల్లి ఇక్కడ చూపెట్టుకున్నాం సార్. ఓకే. హాస్పిటల్లో చూపెట్టుకున్నాం సార్. చూపెట్టుకుంటే సార్ అమ్మాయికి నాకు సెమెన్ టెస్ట్ చేసింది సార్. వీర్యం కణాల పరీక్ష చేశారు. తర్వాత మా మిస్సెస్ కు అండం ఎగ్ రిలీజ్ అవుతలేదు అని చెప్పారు సార్.
అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పారు. అవ్వట్లేదు అని ఎగ్ డెవలప్ అవుతుందా రిలీజ్ అవ్వట్లేదా? డెవలప్ కూడా అవ్వట్లేదా? డెవలప్ అవుతుంది, జస్ట్ రిలీజ్ అవ్వట్లేదు అంటే ఓవిలేట్ అవ్వట్లేదు. ఓకే, ఓవిలేట్ అవడానికి సార్ ఇంజెక్షన్ కూడా ఇచ్చింది సార్. ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చారు, సరే. ఇచ్చిళ్ళు తర్వాత మళ్ళీ ఈ మెడిసిన్ వాడిన రోజులు బాగానే ఉంటాను సార్. మెడిసిన్ వాడకపోయేసరికి సార్ మళ్ళా రెగ్యులర్ ఉండేది సార్. పీరియడ్స్ రెగ్యులర్ ఉండవు, మెడిసిన్ వాడితేనే పీరియడ్స్ రెగ్యులర్ ఉంటున్నాయి. అవును సార్. రైట్. సో ఇప్పుడు ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి మనం మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారా? ఇచ్చింది సార్. ఓకే, అది వాడుతున్నారా? మరి స్కానింగ్ చేసుకుంటున్నారా? స్కానింగ్ ఒకసారి చేసాం సార్, చేపిస్తే సార్ నీటి బుడగలు ఉన్నాయి అన్నారు సార్. తర్వాత పిల్లలు ఇప్పుడు వరకు మీకు వన్ బేబీ కూడా లేదా 10 years? లేదు సార్. రైట్. ఇప్పుడు మీరు న్యాచురల్గా ట్రై చేసినా కూడా 10 yearsలో 10 years ఇస్ అ వెరీ లాంగ్ టైమ్. సో లాంగ్ స్టాండింగ్ ఇన్ఫర్టిలిటీలో డెఫినెట్లీ ఇది యూజువలీ కన్సిడర్ చేసుకోవాలి. 10 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ రాలేదంటే ఏదో ఒక కారణం ఉంటుంది. సో కారణాలు ప్రాపర్లీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. హార్మోన్స్ ఇప్పుడు మీరు చెప్పినలాగా నెలసరి 2వ రోజు నుంచి హార్మోనల్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తారు. బేసిక్లీ FSH, LH, ఈస్ట్రాడియోల్ అండ్ ప్రొజెస్ట్రాన్, ఇవి 4 హార్మోన్స్ చెక్ చేసుకొని గర్భసంచి పక్కనే ఓవరీస్లో యాంట్రల్ ఫాలికల్స్ ఎలా ఉన్నాయి, ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది చెక్ చేయడానికి కూడా ఒక హార్మోన్ టెస్ట్ ఉంటుంది, AMH అని. సో ఇవన్నీ జరిగిన తర్వాత యూజువలీ ఎగ్స్ స్టిమ్యులేట్ చేయడానికి ఒక ఇంజెక్షన్ ప్రోటోకాల్ ఉంటుంది, ఓవేరియన్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్. సో డిఫరెంట్ పేషెంట్స్కి వేరే డోజింగ్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది. కొన్ని పేషెంట్కి జస్ట్ 75 to 150 unitsలో ఎగ్ డెవలప్మెంట్ మంచిగా అవుతాయి. కొన్ని పేషెంట్లో 300 డోస్ కూడా అవసరం పడుతుంది. సో అది డిసైడ్ చేస్తారు హార్మోన్స్కి బట్టి అండ్ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అది చూసుకొని ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. అండ్ అది సీరియల్గా అల్ట్రాసౌండ్లో స్కానింగ్లో చెక్ చేసుకొని ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తారు ఈ ఎగ్ మంచిగా పెరిగినాక. సో యూజువలీ 10 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ ఉన్నప్పుడు IVFకి ప్రిఫరెన్స్ ఇస్తే ఓకే, కానీ ఏమైనా చిన్న ఫ్యాక్టర్ మనకు దొరికిపోతే ఇట్ క్యాన్ బి సాల్వ్డ్ బై జస్ట్ అల్ట్రాసౌండ్ మానిటరింగ్. కొన్ని సిచ్యువేషన్స్లో IUI కూడా అటెంప్ట్ చేస్తారు. ట్యూబ్స్ బాగుంటే, స్పర్మ్ బాగుంటే, ఎగ్స్ బాగుంటే, గర్భసంచి లైనింగ్ బాగుంటే IUI కూడా ట్రై చేసుకోవచ్చు. లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో IVF సక్సెస్ రేట్ మీకు చాలా బాగుంటుంది 10 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్లో. ఎగ్ క్వాలిటీ కూడా ఇట్ క్యాన్ బి స్టడీడ్ అండర్ మైక్రోస్కోప్. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మీకు మ్యాక్సిమం సక్సెస్ ఉంటుంది. డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం ఫస్ట్ బేబీ న్యాచురల్గా అయిందండి, సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే అవ్వట్లేదు. ఇలాంటి సెకండరీ ఇన్ఫర్టిలిటీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రైట్. సో ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అవుతే పేషెంట్స్ ఏమనుకుంటారు అంతా బాగుంది, నెక్స్ట్ టైం కూడా స్మూత్గా సెకండ్ బేబీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ సో. సమ్ టైమ్స్ సెకండ్ టైం ట్రై చేసినప్పుడు గర్భసంచిలో ఆర్ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆర్ ఇప్పుడు కొన్ని పేషెంట్స్లో ఎండోమెట్రియోసిస్ అని ఒక ప్రాబ్లం, అది ఒక డిజీజ్. బేసిక్లీ గర్భసంచిది లైనింగ్లో ఎండోమెట్రియం అంటారు. అది ఒక స్పెషలైజ్డ్ టిష్యూ, అది ఓన్లీ యూట్రస్ లోపల ఉండాలి. బట్ సమ్ టైమ్స్ అవి ట్యూబ్స్ లోపల నుంచి రివర్స్గా, అంటే రివర్స్ మెన్స్ట్రుయేషన్, రివర్స్ పీరియడ్స్ లాగా ఆ టిష్యూ కడుపులో పెరిటోనియల్ స్ట్రక్చర్స్కి, పేగుకి, అండాశయాలకి, అక్కడ అంతా బ్లాడర్కి, మూత్రం సంచికి అవన్నీ అతుక్కుపోతే ఇట్ విల్ కాజ్ ఇన్ఫ్లమేషన్, ట్యూబల్ బ్లాక్స్ అవ్వచ్చు. సో ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ క్యాన్ రిజల్ట్ ఇన్ సెకండ్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫెక్షన్ క్యాన్ రిజల్ట్ ఇన్ సెకండ్ ఇన్ఫర్టిలిటీ. మళ్ళీ స్మోకింగ్, ఆల్కహాల్, క్రానిక్ యూసెస్ ఇవన్నీ, ఆర్ మేల్లో కూడా జెనైటల్ ఇన్ఫెక్షన్స్, హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవడం, ఆర్ సమ్ టైమ్స్ ఇంజెక్షన్ యూజెస్, మెడిసిన్ యూజ్ స్టార్టింగ్లో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో యూజ్ చేయకపోతే అప్పుడు కౌంట్స్ నార్మల్ ఉండకపోవచ్చు. తర్వాత ఆఫ్టర్ యూజింగ్ మెడిసిన్స్, ఇంజెక్షన్, కెమికల్ ఎక్స్పోజర్, హీట్ ఎక్స్పోజర్, సో ఇవన్నీ సెకండరీ కాజెస్ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ. సో అందుకే ఈవెన్ దో ప్రీవియస్ బేబీ ఉంటే కూడా ఒక న్యూ కపుల్ లాగా ప్రాపర్లీ హిస్టరీ, ఎగ్జామినేషన్, బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్ టెస్టింగ్ ఇవన్నీ సీరియల్గా సిస్టమేటిక్లీ చెక్ చేసుకొని మనం కారణం వెతికి దానికి ట్రీట్ చేసుకోవచ్చు. డాక్టర్, కొంతమందిలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ తర్వాత చూసుకుంటే రికరెంట్ అబార్షన్స్ కూడా ఎక్కువగా వింటూ ఉంటాం. ఇలాంటి కేసెస్ ఎందుకు చూడాల్సి వస్తుందంటారు? రైట్. సో
రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్, యాక్చువల్లీ ఎవ్రీ ప్రెగ్నెన్సీలో 15% రిస్క్ ఉంటుంది మిస్క్యారేజ్ది. సో సమ్ టైమ్స్ ఏమవుతుంది, జస్ట్ శాక్ వస్తుంది, బ్లైటెడ్ ఓవం అంటారు, యానెంబ్రియానిక్ జెస్టేషన్. లేకపోతే సమ్ టైమ్స్ బేబీది ఫీటల్ పోల్ కనిపిస్తుంది ఎర్లీ ప్రెగ్నెన్సీలో, ఫస్ట్ 2 monthsలో. ఫీటల్ పోల్ కనిపించిన తర్వాత దాంట్లో హార్ట్ బీట్ రాదు, ఆర్ సమ్ టైమ్స్ హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యి సడన్గా ఆగిపోతాయి, మిస్క్యారేజ్ అంటారు. ఆర్ బ్లీడింగ్ సడన్గా నైట్ ఆర్ మార్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా బ్లీడింగ్ అయిపోయి ఆ ప్రెగ్నెన్సీ పడిపోతాయి. సో ఇవన్నీ దీనికి మిస్క్యారేజ్కి ఫస్ట్ ట్రైమెస్టర్లో ఉండొచ్చు, అది ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు, ఆర్ సెకండ్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో దట్ ఈస్ ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్ మిస్క్యారేజ్. దీనికి కారణాలు డిఫరెంట్ ఉంటాయి. సో ఫస్ట్ ట్రైమెస్టర్లో జెనెటిక్ అబ్నార్మాలిటీ ఒకటి ఉండొచ్చు, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్. మళ్ళీ ప్రెగ్నెన్సీలో కొన్ని టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ ట్రైమెస్టర్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హర్పీస్ ఇన్ఫెక్షన్ ఆర్ సైటోమెగలో వైరస్, రూబెల్లా, ఇవన్నీ. అందుకే ఇమ్యూన్ స్టేటస్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడే ఇవన్నీ వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి, ఇన్ఫ్లుయెన్జా, రూబెల్లా, ఇవన్నీ వైరసెస్కి. మళ్ళీ ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ రిపీటెడ్ మిస్క్యారేజ్ది కారణం క్యాన్ బి డ్యూ టు స్పర్మ్ ప్రాబ్లమ్. సో స్పర్మ్లో డిఎన్ఏ డిఫెక్ట్స్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇవన్నీ ఉంటే కూడా, బ్యాడ్ క్వాలిటీ ఎగ్, బ్యాడ్ క్వాలిటీ స్పర్మ్ అలా ఉంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఛాన్సెస్ విల్ ఇంక్రీజ్. ఇంకా గర్భసంచి లోపల కూడా గడ్డలు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్, పెద్ద సైజ్, నాట్ వెరీ, సమ్టైమ్స్ జస్ట్ టైనీ సైజ్ ఉంటే అవి ఏం చేయవు. కానీ డైరెక్ట్లీ ప్రెగ్నెన్సీ ఏరియాలో అదే ఫైబ్రాయిడ్ మీద ఇంప్లాంట్ అవుతాయి, అప్పుడు బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అవ్వచ్చు. సో దట్ కెన్ బి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.